ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ సాయంత్రకాల సమయంలో తిరిగి మరొకసారి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటం దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. దీని కొరకై దేవుని మహింపరుస్తూ ఆనందముగా సంతోషముగా పరమగీతముల్లోనికి ప్రవేశిద్దాం. ఎక్కడైతే మనము ఆపి ముగించుకున్నాము, అక్కడి నుండి తిరిగి మళ్ళీ మనం ప్రారంభించుకోవడానికి ప్రయత్నిద్దాం. పరమగీతము 1వ అధ్యాయం 9వ వచనం దగ్గర మనం ముగించుకున్నాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఇది ప్రియుడు మాట్లాడుతున్నటువంటి మాట అని ముందుగానే మనం చూడడం జరిగింది. 9, 10, 11 వచనాలు మీకు ముందుగా తెలియచేసినట్లు ఈ 3 వచనాలు ప్రియుడు మాట్లాడుతున్న సందర్భం. అది 10వ వచనంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి అనంటే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే మనిషి యొక్క మెదడు ఎప్పుడు శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచించడానికి మనకు అలవాటు పడింది. ఆత్మీయంగా ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు, దానిలో ఉన్నటువంటి భావం ఏంటి అని ఆలోచించకపోతే ఎప్పుడు వాక్యం అపార్థమే అవుతుంది, కానీ అది అర్థం కాదు. దీనికి సంబంధించి యెహెజ్కేలు 16వ అధ్యాయం 11వ వచనంలో మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, దేనిని అలంకరించి అని అంటే దానికి క్లూ 16:3 ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది ఒక ప్రాంతం, ఇది యెరూషలేం. యెహెజ్కేలు 16:3లో ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట సెలవిచ్చుచున్నాడు అన్న దాంతో ప్రారంభమైంది. అది దాంతో ప్రారంభమై ఆ యెరూషలేము యొక్క పట్టణాన్ని, ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని దేనితో అలంకరించాడట? 11వ వచనం, ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని ఇలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని వారికి ఇచ్చేటప్పుడు దానిని ఒక పాలు తేనెలు ప్రవహించే దేశంగా, సస్యశ్యామలమైనటువంటి దేశంగా దానికి దేవుడు వారికి ఇచ్చాడు. దాన్ని అందంగా అలంకరించి ఎన్నో వందల సంవత్సరాల క్రితం అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి వారికి ఇచ్చాడు. దాని గురించి మాట్లాడుతూ ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. దానితో పాటుగా సొలొమోను గారు రాసినటువంటి సామెతల పుస్తకంలో పరమగీతము పరలోకానికి సంబంధించినది అనంటే ఒక ఆత్మ దేవుని దృష్టిలో ఎంతగా ఆత్మీయంగా ఎదగాలో దాని గురించి వివరిస్తూ ఆత్మ సంబంధికులకు
ఉండవలసినటువంటి సొగసు, ఆత్మ సంబంధికులకు ఉండవలసినటువంటి అందం, ఆత్మ సంబంధికులు ధరించవలసినటువంటి కంఠహారములు, ఇవేంటో ఒకసారి మనం ఆలోచిస్తే, సామెతల పుస్తకం మొదటి అధ్యాయం ఒక మాట మనం చూద్దాం. సామెతలు మొదటి అధ్యాయం మొదటి వచనంలో దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు జ్ఞానము గురించి మాట్లాడుతూ సామెతల పుస్తకం మొదటి అధ్యాయంలో 2వ వచనం మనం చూస్తే, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థాలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నందుటకును, అలా జ్ఞానము అని గురించి మాట్లాడుతూ చివరికి 9వ వచనానికి వచ్చిన తర్వాత, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై ఉండును. అంటే పరమగీతము మొదటి అధ్యాయంలో 10వ వచనంలో చెప్పబడుతున్న మాట, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి అని అంటే, సమస్త సంపదలకు అన్నిటికీ మించినటువంటి విశేష జ్ఞానమే క్రీస్తునందు గుప్తమై ఉన్నదని ఒక మాట మన క్రొత్త నిబంధనలో చూసాం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు యేసు ప్రభువునందు గుప్తమై ఉన్నవి. ఆ జ్ఞానము అంటే క్రీస్తును గురించిన జ్ఞానం మనం సంపాదించుకుంటే, యేసు ప్రభువును గురించిన జ్ఞానం మనం సంపాదించుకుంటే, ఆ వ్యక్తికి ఆ జ్ఞానమే తలకు సొగసైన మాలిక, ఆ కంఠమునకు హారము అని మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఒక్కసారి అలా పేజ్ తిప్పి 4వ అధ్యాయంలోకి వద్దాం. సామెతలు 4. ఈ జ్ఞానమట సామెతలు 4:9వ వచనంలో, అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. ఇలాంటి వాక్యాలన్నీ మనం చదవం. ఇలాంటి వాక్యాలన్నీ చదవక పరమగీతం అంటే, ఎక్కడో ఒక యూట్యూబ్లో ఒక వీడియో కూడా చూశానండి. పరిశుద్ధ గ్రంథమందు బూతులు అని పెట్టి పరమగీతం పుస్తకాన్ని తీసి అలా చెప్పుకుంటూ బైబిల్ని ఆలోచించేటప్పుడు, కొంచెం సౌండ్ పెంచండి దీనికి, బైబిల్ని ఆలోచించేటప్పుడు శరీర సంబంధానికి సంబంధించినవే అలా ఆలోచిస్తుంటే ఎప్పుడు దాంట్లో తప్పులు కనపడుతూనే ఉన్నట్లు కనపడుతూ ఉంటుంది. అయితే ప్రతి విషయంలో మనం చూస్తున్నది, జ్ఞానము మన తలకు అందమైన మాలిక కట్టు, ప్రకాశమానమైన కిరీటము. ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే అవి మన ఆత్మీయ జీవితానికి ఎంతో సౌందర్యాన్ని కలిగిస్తాయట, ఎంతో అందాన్ని కలిగిస్తాయట. ఇలానే కొంచెం ముందుకెళ్తే క్రొత్త నిబంధనకు వచ్చి తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ అధ్యాయం, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలలో క్రైస్తవుని యొక్క అలంకరణ ఎలా ఉండాలని మాట్లాడుతూ, స్త్రీలను అణుకవియు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలెను. దీన్ని పరమగీతం మొదటి అధ్యాయం 10వ వచనంలో, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును హారముల చేత నీ కంఠమును. ఎప్పుడైతే క్రైస్తవుడు యేసు ప్రభువును తెలుసుకుంటాడో, దేవుడు తన ఆత్మీయ జీవితాన్ని, ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని అలా చూస్తున్నాడట. మన చూపులు వేరు, దేవుడు మనల్ని చూసే చూపులు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. అందుకే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయున్నది. ఇంకా చూద్దాం. పేతురు గారు రాసినటువంటి పత్రికల్లో పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయం
పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, మొదటి అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. 5వ వచనంలో, ఈ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చెయ్యును. దేవుడు కోరుకుంటున్న అందం అది. అణువణువున దేవుడు మనల్ని పరిశీలించేటప్పుడు ఇలాంటి లక్షణాలు, ఇలాంటి సుగుణాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవి తెలియక, ఇలాంటి విషయాలు తెలియక పరమగీతంలో రాయబడిన ప్రతి మాట అది తప్పు, అది పొరపాటు. పరిశుద్ధ గ్రంథం అది పరిశుద్ధ గ్రంథం కాదు. పరమగీతంలో రాయబడిన మాటలన్నీ తప్పు. అందులో ఉపయోగించిన పదజాలం ఎంత వ్యంగ్యంగా కనపడుతున్నాయి, ఎంత అసహ్యంగా కనపడుతున్నాయి. అలాంటి మాటలు ఉపయోగించారు. కానీ ఈరోజు సుమారుగా మనం 10 వచనాలు పూర్తి చేసుకుంటూ వచ్చాం. మొదటి నుంచి 10 వచనాలు పూర్తి చేసుకొని వస్తే ఎక్కడైనా ఒక అసహ్యకరమైనది కనపడుతుందా చెప్పండి? ఇన్ని రోజులు ఎందుకు కనపడింది అని అంటే మన బుద్ధి అలాంటిది, మన ఆలోచనలు అలాంటివి. 24 గంటలు లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించి వాటిని, వాక్యాన్ని కూడా అలా ఆలోచించడం వల్లనే మనకెప్పుడు కూడా ఆ పుస్తకం అర్థం అవ్వలేదు. ఎప్పుడు కూడా ఈ పుస్తకం అర్థం అవ్వలేదు. మరిన్ని వివరాలు చూద్దాం మనం ఇప్పుడు. 11వ వచనం, పరమగీతము 10 అయిపోయింది. మొదటి అధ్యాయం 11లోకి వెళ్ళిపోతున్నాను. వెండి పువ్వులు గల బంగారు సరములు, ఇవన్నీ అలంకరణకు సంబంధించిన మాట అయితే, వెండి పువ్వులు గల బంగారు సరములు అని అంటే యెహెజ్కేలు 16లో చెప్పబడినటువంటి అలంకరణ గురించి మాట్లాడుతూ, ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? ప్రియుడా, ప్రియురాలా? ఇక్కడ బ్రేక్ వేయాలి, మనం ఆగాలి కొద్దిసేపు. ఇక్కడ చూడండి, నన్ను చూడండి, నన్ను చూసి నేను చదివేది మీరు వినండి అంతే ప్రస్తుతానికి. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? ప్రియుడా, ప్రియురాలా? ప్రియుడే. అలాంటప్పుడు ఇప్పుడు బైబిల్లో చూడండి, నన్ను చూడడం అయిపోయింది, ఇప్పుడు బైబిల్లో చూడండి. మీకు నిన్న చెప్పినప్పుడు 9, 10, 11 వచనాలు ఏ కేటగిరీలో పెట్టాను నేను? ఇది ప్రియురాలా, మిత్రులా, ప్రియుడా? ప్రియుడు కేటగిరీలో పెట్టా, అవునా? ప్రియుడు కేటగిరీలో పెట్టాను. మరి ప్రియుడు కేటగిరీలో పెడితే ఆ ప్రియుడు ఏమని పలకాలి? నేను నీకు చేయింతును లేదా నేను నీకు చేయిస్తాను అనాలి. కానీ నేను అన్నదానికి బదులుగా మేము అన్నాడు అక్కడ. అంటే ప్రియుడు అన్నవారు ఒక్కరా, అంతకంటే ఎక్కువ? పరమగీతాలు చదివేటప్పుడు అర్థం కాకపోవడానికి గల కారణం, ఒక్కసారిగా నేను 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 అని మాట్లాడుతున్నటువంటి ఆ నేను ఒక క్షణంలో మేముగా మారిపోతుంది. అది నేను అంటే ఏకవచనం, మేము అంటే బహువచనం. అది చూడండి, 9, 10, 11 వచనాలు అదొక సెట్, అదొక గ్రూప్. 9, 10, 11 వచనాలు నా ప్రియురాలా, నా ప్రియురాలా అని ప్రారంభించి 11వ వచనం చివరికి వచ్చేసరికి మేము నీకు చేయింతుము అని మాట్లాడుతున్నాడు. ఒక్కసారిగా నా మేముగా ఎలా మారింది? అందుకే ఇక్కడ బ్రేక్ వేయాలన్నాను నేను. ఆలోచిస్తున్నారా? మనిషిని చేసిండేది ఎవరు? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు ప్రియుడైతే అక్కడ కూడా దేవుడు ఉపయోగిస్తున్న పదజాలం ఏముందో చూడండి. దేవుడు ఎవరి స్వరూపమందు? ఆ దేవుడు కలుపుకొని మాట్లాడుతున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అక్కడ దేవుడు అన్న ఏకవచనంతో ప్రారంభమై మన స్వరూపమందు అన్న బహువచనంతో ప్రారంభమైంది ఆ వాక్యం. అక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే సింగులర్ అండ్ ప్లూరల్.
ఆది కాండంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని ఆ ఏకవచనాన్ని బహువచనంగా మార్చేటప్పుడు, మరి పరమగీతంలో మొదటి అధ్యాయంలో ఆ 9వ వచనంలో నా ప్రియురాల అన్న దేవుడు మేము చేయింతుము అంటే తప్పేంటి? ఒక పుస్తకంలో దేవుడు బహువచనంగా దాన్ని మాట్లాడుకోవచ్చు, మరొక పుస్తకంలో దేవుడు ఏకవచనాన్ని బహువచనంగా మాట్లాడితే తప్ప? కాదుగా. తండ్రి అయిన దేవుణ్ణి మనము దేవుడు అని పిలుస్తాము. తండ్రి అయిన దేవుని ప్రియకుమారుడైన యేసు ప్రభు మెస్సయ, ఆయనను కూడా దేవుడు అనే పిలుస్తాము. పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం దేవుడు అనే పిలుస్తాం. బైబిల్లో ఎక్కడ మాట్లాడినా వీరిరువురు లేదా ఈ ముగ్గురు కనపడుతున్న సందర్భాలు మనకు చాలా కనపడతాయి. చూద్దాం అది ఇంకొకటి, మరొక సందర్భం. సామెతలు 8, సామెతల గ్రంథం 8 30వ వచనం. నేను 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 ఆయన యొద్ద, నేను ఆయన యొద్ద, నేను ఆయన యొద్ద. ఎంతమంది అక్కడ? ఒకరా ఇద్దరా? ఇద్దరిని కలిపి నేననల్లా మేమనల్లా? ఆలోచించండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని, నేను ఆయన వద్ద ఉన్నానంటున్నాడు అక్కడ. ఇంకా ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. నేను ఆయన కలుగజేసిన, నేను ఆయన కలుగజేసిన, నేను ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచున్నాను అని అంటే ఆయన ప్లస్ నేను, ఆయన ప్లస్ నేను ఏమవుతారు? నేనవుతారా మేమవుతారా? ఆ మేమే పరమగీతం మొదటి అధ్యాయం మనం చూస్తున్న 11వ వచనం. ఇంతవరకు మనకు యేసు ప్రభు తండ్రి అయిన దేవుడే కనపడుతున్నట్లు కనపడిందిగా. ఇప్పుడు ఇంకో చోటికి తీసుకెళ్తా. ఇంకొకరు ఎవరు కనపడతారో చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి సువార్త 3, మత్తయి సువార్త 3 17వ వచనం లేదా 16, 17 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 3, 16, 17. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ ప్లస్ యేసు ప్రభు ఎంతమంది అయ్యారు అక్కడ? ఇద్దరు. అప్పుడు ఆకాశము నుండి ఏమొచ్చింది? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఇక్కడ? యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు ప్లస్ తండ్రి అయిన దేవుడు, ముగ్గురయ్యారు. ఈ ముగ్గురే సంఘాన్ని చూస్తూ పరమగీతము మొదటి అధ్యాయం 11లో అంటే 9, 10, 11 వచనాలలో ఈ ముగ్గురు కలిసి మాట్లాడుతున్న మాట ఇది. నీ మెడకు మేము జ్ఞానాన్ని నింపుతాం, కంఠహారముగా నిన్ను అలంకరిస్తాం, మీకు కావలసినంత మేము ఇస్తాం. దీని గురించి మాట్లాడుతూ కలిగిన వానికి మరింత ఇవ్వబడును అన్న మాట చూపిస్తూ ఒక మాట చూద్దామా? మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 25, మత్తయి సువార్త 25, 29, మత్తయి సువార్త 25, 29. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. అంటే దేవుని జ్ఞానం కొరకు తహతహలాడేవారు, దేవుని జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలని కష్టపడే వారి కొరకు దేవుడు ఎంతైనా ఇస్తాడట. ఈ జ్ఞానమే వద్దు, ఇది నాకు ఇష్టం లేదు, ఇది అవసరం లేదు అనుకునే వాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసేస్తాడట. దానినే నీ మెడకు దేవుని జ్ఞానం కంఠహారములుగా అది ఉంటుంది. అలా 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 తాపత్రయపడితే మీకు నేను ధారాళంగా ఇస్తానంటున్నాడు. అందుకే పత్రికలు ముగించేటప్పుడు యాకోబు పత్రికలో ఒక మాట అన్నాడు. చూద్దామా? అది సందర్భాన్ని బట్టి మీకు చూపించాలి. ఇది యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని మన మెడకు కంఠహారముగా తగిలిస్తాడట. దేని ప్రకారంగా? సామెతలు 1:9 ప్రకారంగా.
అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. ఏంటది? దేవుడు పరలోకం నుంచి ఆకాశవాకిళ్ళు ఇప్పి మన మెడలో గొలుసులేస్తాడరా? నో. మన కోరికలు అవే. ఎప్పుడు దేవుడు ఆకాశవాకిళ్ళు ఎప్పుడు వేస్తాడో, ఎప్పుడు తెరుస్తాడో, మా ఇల్లు నింపేస్తాడో బంగారుతో, నేను ఉండడానికి కూడా స్థలం లేకుండా బయట మంచం వేసుకొని పడుకోవాలి, అట్లా ఆలోచించుకుంటూ ఉంటాం మనం. నో. అడిగిన ప్రతి ఒక్కరికి జ్ఞానం గురించి దేవుడు ఇస్తానని మాట్లాడుతున్నాడు అక్కడ. అయిపోయిందా? ఇప్పుడు విజయవంతంగా 12వ వచనానికి వెళ్ళిపోతున్నాం. పరమగీతము 1:12. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. రాజు అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో రాజు అని ఎవరైనా పేరు ఉంటే వారి గురించి మాట్లాడకూడదు ఇప్పుడు. యేసు ప్రభు విందుకు కూర్చుండగా ప్రియురాలి పరిమళ తైలపు సువాసన వ్యాపించిందట. ఎప్పుడైనా యేసు ప్రభు భోజనానికి కూర్చున్నప్పుడు అర్థమైపోవాలి, మీకు కనెక్ట్ అయిపోవాలి. ఎప్పుడైనా యేసు ప్రభు భోజనానికి కూర్చున్నప్పుడు పరిమళ తైలపు సువాసన వెదజల్లబడిందా? ఉందా? రెఫరెన్స్ దొరుకుతుందా మీకు? ఎస్. లూకా సువార్త 7వ అధ్యాయం 36, 37, 38 వచనాలు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని రాజును అడిగాను. ఆయనను అడిగానంటే ఎవరు? ఆయన రాజును అడిగాను. అది దాగి ఉన్న మాట. అది ఆయన రాజు కాదా? కాదు అంటే మీరు ఇంకా జ్ఞానంలో ఎదగలేదని అర్థం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని రాజును అడిగాను. సిలువ వేయకముందు, సిలువ వేస్తుండగా నీవు యూదులకు రాజువా అని ప్రశ్నించినప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటి? నీవన్నట్టు నేను రాజునే. అంటే ఈ పరిసయ్యుని ఇంటిలో కూర్చున్నది ఎవరు? రాజు భోజనానికి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను. అంటే అత్తరు పూసినందుకు పరిమళ వాసన, లేక ఆత్మీయంగా ఏదైనా ఉందా? ఆత్మీయంగా సువాసన అంటే ఏంటి, దేవుని దృష్టిలో సువాసన అంటే ఏంటి అన్నదాన్ని మనం ఒకసారి పరిశీలనగా చూస్తే, ఆత్మీయంగా సువాసన అంటే ఏంటో మనం చూస్తే ఒక్కసారి మనం పత్రికలలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. దొరికిపోయిందా? ప్రియురాలు దేవునికి సువాసనగా ఎప్పుడు మారుతుందంటే ఎవరినైతే రక్షణలోనికి నడిపిస్తామో ఆ నడిపించిన వ్యక్తులట రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అని అంటే రక్షణ సువార్తను ఎవరైతే ప్రకటిస్తున్నారో వారు దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నారట? సువాసనగా కనబడుతున్నారు. ఈ ఒక్కటి చెప్పి నేను వదిలేశాను అనుకోండి, వినేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాక్యాన్ని చెప్పి రక్షణలోనికి నడిపించేవారే సువాసన విని మేము వెళ్ళిపోతే మేము ప్రభువుకి సువాసనగా ఉండమా అన్న ప్రశ్న మీకు వస్తుంది. కనుక మీ కొరకు ఒక రెఫరెన్స్ మీకు చూపించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4. సువార్తను ప్రకటించి రక్షణలోనికి నడిపించే వారే దేవునికి సువాసన అయితే ఆయన భక్తులు, మిగిలిన వారు భక్తులు, ఇప్పుడు కూర్చున్న మీలాంటి వారు, మరి మీరు సువాసన కాదా అని ఆలోచిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4
18లో నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అనంటే, ఒకవైపు రక్షణ సువార్తను ప్రకటించేవారు దేవునికి సువాసన అయితే, ఆ రక్షణ సువార్తకు సహకరించే సహకారులు కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నారట? ఇంపైన సువాసనగా కనబడుతున్నారట. మనల్ని అందరినీ కలిపి ఏమంటారు? దేవుని సంఘం. ఆ దేవుని సంఘాన్నే మనం మాట్లాడుకుంటున్నాం, దేవుని దృష్టిలో ప్రియురాలు. చూద్దామా? 12వ అధ్యాయం 12వ వచనం, పరమగీతము 1:12. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించాను. అంతటితో ఆగిపోతుందా? మీకు సమయం ఉంటే మళ్ళీ చదవండి. ప్రకటన గ్రంథం 19లో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది అన్న సందర్భం మనకుంటుంది. ఆ వివాహోత్సవ సమయంలో గొర్రెపిల్ల కూర్చుండగా మనం అందరము విందుకు కూర్చొని ఉంటాం. అప్పుడు ఆ గొర్రెపిల్ల పక్కన, అంటే యేసు ప్రభు యొక్క సింహాసనం పక్కన మనమంతా పరలోక రాజ్యంలో ఇంపైన సువాసనగా చేరి అక్కడ కూర్చొని ఉంటాం. దాన్ని చెప్పడానికే రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించాను. ఈ వచనం అయిపోయిందిగా. నెక్స్ట్, వితౌట్ ఎనీ డిలే, ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పడతారు శ్రమల్లో. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు. ఇప్పుడు దీన్ని వివరించాలి. ఇలాంటి పదాలు చూసి రొమ్ము అన్న పదాన్ని ఉపయోగించారు. స్త్రీ యొక్క రొమ్ము గురించి మాట్లాడుతుంటుంటే ఇలాంటి పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయించారు అని అంటే, నువ్వు శరీర సంబంధంగా ఆలోచిస్తున్నావు కాబట్టి శరీరానుసారాలు ఆత్మానుసారమైన విషయాలను అంగీకరించే అవకాశం తక్కువ. ఆత్మ సంబంధం విషయాలను ఆత్మకు సంబంధించిన వాటిగానే ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడైతే రొమ్ము అన్న పదాన్ని ఉపయోగించాడు. ఇలా అధ్యాయం ఇంకా కొంచెం ఈ అధ్యాయాలు చదువుకుంటూ వస్తే మరొక చోట కుచము అన్న పదాన్ని ఉపయోగిస్తాడు. రొమ్ము అన్న కుచము అన్న పర్యాయ పదాలు ఇవన్నీ. మరి బైబిల్ ప్రకారంగా రొమ్ము అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. బైబిల్ ప్రకారంగా నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు అని అంటే, ప్రియురాలి జీవితం, ప్రియురాలి గురించి ఆయన మాట్లాడుతూ సంఘం అని మాట్లాడితే, మొట్టమొదటిసారిగా సంఘానికి రొమ్మును దేవుడు ఎలా ప్రవేశపెట్టాడో ఒక్కసారి మనం చూస్తే మనకు కనబడుతుంది. నిర్గమకాండము దేవుని పరిచారకుడైన అహరోను గారికి దేవుడు చెబుతున్న మాట. నిర్గమకాండం 28, నిర్గమకాండం 28. ఇవన్నీ జాగ్రత్తగా వింటే తప్ప రేపొద్దున భవిష్యత్తులో ఎవరైనా అడిగినా మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏముంది మా వచనం అక్కడ? నా ప్రియుడు నా రొమ్మున నుండు ఏముంది? గోపరసమంతా సువాసన గలవాడు. నిర్గమకాండం 28, 29, 30 వచనాలు చూద్దాం. 28వ అధ్యాయం 29, 30. ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి కదా. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద అహరోను రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలను. అంటే అహరోను గారు ఈరోజు ఉదయం చూసాం మనం, టాబర్నకెల్ ప్రత్యక్షపు గుడారంలో అంటే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటప్పుడు ఏది ధరించుకొని వెళ్ళమంటున్నాడు? ఆయన రొమ్ము మీద ఇశ్రాయేలీయుల పేర్లను ధరించుకొని వెళ్ళాలి. ఎంతమంది ఇశ్రాయేలీయులు చెప్పండి? 12 మంది. ఆ 12 మంది పేర్లు ఆయన రొమ్ము మీద ధరించుకొని వెళ్ళాలి. దానితో పాటుగా 30వ వచనంలో, మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరిము తుమ్మీము అను వాటిని ఉంచవలను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించును. పరమగీతం చదివేటప్పుడు చాలామంది నాకు అర్థం కావట్లేదండి,
ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి కరెక్ట్గా ఈ వచనం దగ్గర వెళ్ళిపోతారు రిటర్న్. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసం అంత సమానుడు అనేటువంటి మాట చూసిన వెంటనే ఇది మనకు అర్థం అవ్వట్లేదు, ఇదంతా చాలా చాలా ఎలానో రాసున్నటువంటి పుస్తకం, పక్క వెళ్ళిపోదామని. యూ హ్యావ్ టు షో. అహరోను వేసుకున్న డ్రెస్ చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు అహరోను రొమ్ము మీద ఉండేటువంటి ఆ వస్త్రం, ఇక్కడ చెప్పబడుతున్న వస్త్రం నిర్గమకాండము 28, 29, 30 వచనాలలో, 28వ అధ్యాయం 29, 30 వచనాలలో చెప్పబడుతున్నది. చూసారా, ప్రస్తుతానికి అక్కడ కనబడుతున్నటువంటి ఆ ఇమేజ్, ఆ పిక్చర్ అహరోను గారు అనుకోండి కొద్దిసేపు. ఆయన రొమ్ము మీద వరుసగా చూస్తే మీకు ఏం కనబడుతున్నాయో చూడండి. ఒక పౌచ్ లాగా, ఒక చిన్న బ్యాగ్ లాగా కనబడుతుంది. ఆ బ్యాగ్ మీద చిన్న చిన్న బాక్సులు కనబడుతున్నాయి చూసారా, చిన్న చిన్న బాక్సెస్. ఆ చిన్న చిన్న బాక్సెస్లో ఒక్కొక్క బాక్స్ మీద రూబేను నుండి బెన్యామీను వరకు వారి పేర్లు ఆ రొమ్ము మీద రాయబడ్డాయి. ఇది నేను బొమ్మలు గీసుకొని వచ్చి ఏదో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి చెప్తున్న మాటలు కాదు ఇవి. నిర్గమకాండం 28, 29, 30 వచనాల్లో రాయబడిన మాటలు. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇశ్రాయేలుల పేర్లను, అంటే ఆ 12 మంది పేర్లను ధరించుకొని యెహోవా సన్నిధి జ్ఞాపకార్థముగా వెళ్ళాలి. ఎప్పుడు అలా వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ మీద వారి పేర్లు కనపడాలి. ఆ బ్యాగ్ లోపల అంటే కొన్ని పర్సెస్ ఉంటాయి కదా, ఫస్ట్ జిప్ ఒకటి, సెకండ్ జిప్ ఒకటి. ప్రారంభంలో అది కనపడాలి. దాని లోపల మాత్రం ఏముండాలట, న్యాయ విధాన పథకంలో ఊరీము తుమ్మీము అనే వాటిని ఉంచాలి. ఆ ఊరీము తుమ్మీము అన్నటువంటిది ఏంటంటే దేవుడు పెట్టిన న్యాయ విధి అట. దేవుడు పెట్టిన న్యాయ విధి ఎక్కడుందట? 13వ వచనం, పరమగీతము 1:13 చూస్తున్నాం. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. ఏముంది రొమ్ము మీద? అహరోను గారి రొమ్ము మీద ఏముంది అని అంటే న్యాయం. అహరోను గారి రొమ్ము మీద ఏముందంటే న్యాయం. న్యాయానికి దేవుడు పెట్టినటువంటి పెద్దపీట ఒకసారి మీరు చూడండి. ఒకసారి ఇర్మియా గ్రంథం 7, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 22 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినట్ల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకునుడి. ఇంకా ఇలానే కొంచెం ముందుకెళ్ళి ఆమోసు పుస్తకానికి వద్దాం. ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం, ఆమోసు పుస్తకం 5:22 నుంచి కొన్ని మాటలు. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులు నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనీయుడి. ఎంత బాగుంది చూడండి అది. నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి. న్యాయం అన్నది ఎక్కడి నుంచి రావాలని మాట్లాడుతున్నాడంటే నీ హృదయంలో నుండి. హృదయం ఎక్కడుందో చూపించడానికి దేవుడు అహరోను గారి వస్త్రం మీద ఆ ఇశ్రాయేలీయుల పేర్లన్నీ రాసి దాని మధ్యలో ఊరిము తుమ్మిము అన్నది పెట్టి అందులో ఎప్పుడు న్యాయ సంబంధమైన విధి విధానాలు ఉండాలని పెట్టాడు అక్కడ. అంటే దేవుడు ప్రతి ఒక్కరి హృదయం నుండి నీతి, న్యాయం ఎప్పుడు ఉండాల్సిందే అని కోరుకున్నాడు. పాత నిబంధన అంతా. మరి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత రొమ్ము అనడాన్ని ఎలా వివరిస్తున్నాడో, ఈ న్యాయమే కాస్త ఎలా మారిందంటే తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. వచనం చెప్పే ముందు నేను మీకు ఇంకొక చోటికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడికి రావాలి. చూద్దామా? తెస్సలోనికైలకు రాసిన పత్రిక అలానే ఉంచి ఒక్కసారి ఎఫెసీలోకి రాసిన పత్రిక 6లోకి రండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6లోనికి వచ్చి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏంటి సర్వాంగ కవచము? ఏంటి సర్వాంగ కవచము అని అంటే 14వ వచనంలో, మీ నడుమునకు సత్యమును దట్టి, అంటే బెల్ట్. అది అవునా? నడుము కట్టుకునేది బెల్ట్. సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. పాదాలకు చెప్పులేసుకోండి, నడుముకు బెల్ట్ కట్టుకోండి అని ఎలాగైతే చెబుతామో, ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో పాదములకు సమాధాన సువార్త, నడుముకేమో నీతి సత్యం అన్నది, చేతిలో ఉండవలసినటువంటిది విశ్వాసము, డాలు. ఇలాంటివన్నీ ఒక్కొక్క దాని గురించి వివరిస్తూ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5 8వ వచనంలో, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక ఏ కవచం తగిలించుకోవాలి? విశ్వాసము ప్రేమ అన్న కవచాన్ని ధరించుకోవాలి. డాల్ అయితే ఎక్కడ పట్టుకుంటాం? చేతిలో పట్టుకుంటాం. బెల్ట్ అయితే నడుముకేసుకుంటాం. పాదములకు జోడు అని అంటే చెప్పులు. శిరస్త్రాణము అంటే తలకు. అన్ని కవర్ అయిపోతున్నాయి. మీరు జాగ్రత్త చూడండి. చేతిలో డాలు, మరొక చేతిలో 2 అంచులు గల ఖడ్గం, పాదములకేమో సమాధాన సువార్త, నడుముకేమో సత్యమును తట్టి. మీరు ఆలోచించండి, పార్ట్స్ ఎన్ని కవర్ అవుతున్నాయో. తలకు శిరస్త్రాణం, పాదములకు సమాధాన సువార్త, నడుముకు దట్టి, చేతిలో డాలు, చేతిలో ఖడ్గం. ఇంకా మిగిలిపోయిన పార్ట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు మిగిలిపోయినది ఈ పార్టే. మిగిలిపోయినది ఈ కుచములు, రొమ్ము ఉన్నటువంటి ప్రాంతమే. దాని గురించి మాట్లాడుతూ 8వ వచనంలో, విశ్వాసము ప్రేమ అన్న కవచాన్ని ధరించండి. అందుకే పాతకాలంలో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ అంతటిని ఒక బ్రెస్ట్ ప్లేట్గా ధరించుకొని వెళ్ళిపోతారు. బ్రెస్ట్ ప్లేట్ అంటే ఒక ఇత్తడిదో, ఒక ఇనుపుదో, ఒక పెద్ద యూనిఫామ్ లాంటిది ఇలా వేసుకొని, ఇప్పుడు దాన్ని ఎలా మార్చుకున్నారంటే ఇప్పుడున్నటువంటి ఆర్మీ సిస్టంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఇప్పుడున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెటే ఒకప్పుడు అదొక కవచముగా ఉండేది. చేతిలో డాలు, చేతిలో ఖడ్గం, తలకు శిరస్త్రాణం, ఈ ప్రాంతానికి కవచం. దాన్ని ఇప్పుడున్నటువంటి భాషలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్గా మార్చేశారు. అందుకు దేవుడు అంటున్నాడు, నీ కుచములకు, నీ రొమ్ముకు ఉండవలసినటువంటిది విశ్వాసము ప్రేమ. పరమగీతం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి రొమ్ము అన్న పదానికి అర్థం, ఒకటి విశ్వాసం, రెండోది ప్రేమ. అయితే అక్కడ మాట్లాడుతూ నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. మరి విశ్వాసం ఎలా సువాసనిస్తుంది, ప్రేమ ఎలా సువాసనిస్తుందో అది కూడా చూడాలిగా. ఒక్కసారి మనం పేతురు గారు రాసినటువంటి పత్రికలలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, విశ్వసించుచున్న మీకు, విశ్వాసము కలిగి ఉన్న మీకు ఆ ప్రభువు ఎలా ఉంటాడట? అమూల్యమైన వాడిగా ఉంటాడట. రొమ్ముకున్నటువంటి దానిలో విశ్వాసము ప్రేమ అయితే, విశ్వాసం అమూల్యమైనదైతే, మరి ప్రేమ ఎటువంటిదో చూద్దామా? అది కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15-18 వచనాలు రెండు కలిసి ఉన్నాయి. విశ్వాసం అమూల్యమైనదైతే మరి ప్రేమ ఎటువంటిదో చూద్దాం ఒకసారి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, దేనిలో?
ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని మేము ప్రార్థించుచున్నాము. సంపాదించుకో, దేవుని యందు విశ్వాసాన్ని సంపాదించుకో, దేవుని యందు ప్రేమను సంపాదించుకో. అది సంపాదించుకొని నీ కుచములకు కవచముగా దాన్ని ధరిస్తే అప్పుడు ఆ దేవుని న్యాయ విధి ఎలా ఉంటుందట? ఎలా ఉంటుంది? ఈ పద్యభాగ రూపంలో రాయబడిన ఈ మాట, నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు. ఏమున్నాయి రొమ్ము మీద? ఒకటి విశ్వాసం, ఒకటి ప్రేమ. జాగ్రత్తగా విందాం. మనం మాట్లాడుకుంటున్న సందర్భం కవచము, రొమ్మున నుండి కవచం గురించి మాట్లాడితే మంచి పాయింట్. ఈ కరెంటు పోయినప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇక్కడ బుల్లెట్ షూట్ చేస్తే తగలకుండా ఉండడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అయితే, ఆత్మ సంబంధమైన విశ్వాస ప్రేమ దేనిని ఎదుర్కోవడానికో తెలుసా? విశ్వాసము, ప్రేమ అన్న కవచం ఈ రొమ్ము మీద ఎందుకు ఉండాలి అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చివరి మాట, సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనం ఎరిగిన వారము కాము. వాడి యొక్క తంత్రాలను ఎదుర్కోవాలంటే క్రీస్తు మీద విశ్వాసముతో, యేసు ప్రభు చూపించే ప్రేమతో వాడిని ఎదుర్కోవాలి. అందుకే ఈ రెండు మనకు అవసరం. వాడు వేసే అగ్ని బాణాలను ఎదుర్కోవాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచు. ఇంకా చెప్పాలి అని అంటే చివరి వరకు నిలిచేది అమూల్యమైనది, శ్రేష్టమైనది, చివరి వరకు నిలిచేది. ఆ మాట చూడండి ఎంత బాగుంటుంది. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, చివరి వరకు నిలిచేది. 13వ వచనం కూడా చెప్పేసేయండి. 13వ అధ్యాయము కాగా 13వ వచనం 13 వెరీ గుడ్. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. అంటే చివరి వరకు కనబడుతున్నటువంటిది ఈ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. దొరికింది కదా, మీకు డోర్ ఓపెన్ చేశాను. అక్కడ నుంచి ఇంకా మీరు దాంట్లో నుంచి మెసేజ్ ఒకటి ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. నిజంగానే వాక్యం చెప్పి 10 మందిని దేవునిలోకి నడిపించే వాళ్ళు ఇక్కడ కూర్చుంటే మాత్రం ఈ పరమగీతాల్లో ఇస్తున్న ప్రతి రెఫరెన్స్కి మీరు ఒక 1 అవర్ మెసేజ్ బయటికి తీయచ్చు. ఒప్పుకుంటారు ఈ విషయానికి? అంత టైం లేదు కాబట్టి బైపాస్. ఈ మధ్య ఎక్కడ చూడు ప్రతి టౌన్కి హైవే రోడ్స్, ప్రతి టౌన్కి అవుటర్ రింగ్ రోడ్ ఎలాగైతే ఉంటుందో అలా అవుటర్ రింగ్ రోడ్లో వెళ్ళిపోతున్నాను ప్రస్తుతానికి. అంత స్పీడ్గా, అంత వేగంగా వెళ్ళిపోతున్నా, ఇది మనం ముగించుకోలేకపోతున్నాం. ఆల్ రైట్, మూవింగ్ ఆన్ టు వర్స్ నెంబర్ 14. పరమగీతము 1వ అధ్యాయం 14వ వచనం. నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. ఏన్గేది అంటే కర్పూరం అంటే మనందరికీ తెలుసు, అది మంచి సువాసన వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఏన్గేది అంటే ఏదో తెలియాలి. మాకు గేదెలే తెలుసండి, ఏన్గేది అంటే తెలియదు అనుకోకుండా. ఒక్కసారి యెహోషువ గ్రంథం, యెహోషువ పుస్తకం, చాప్టర్ నెంబర్ 15, బుక్ ఆఫ్ జాషువా, చాప్టర్ నెంబర్ 15, 61, 63 వచనాలు రెండు కలిసినాయి చూడండి. 61, 63. అరణ్యమున బేతరాబా, మిద్దీను, సెకాక, నిబ్దాను, నా బైబిల్లో నాకు కనపడట్లేదు ఇక్కడ, నిబ్షాను, ఎల్మెలాహు, ఎన్గేది అనునవి. ఎన్గేది అని అంటే అదొక ప్రాంతం. ఇది ఎవరికి వచ్చింది అని అంటే, ఎన్గేది అన్నది ఎవరికి వచ్చింది అని అంటే, ఇదే 15వ అధ్యాయంలో 20వ వచనం మీరు చూస్తే, 20వ వచనం, యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. యూదా వంశస్థులకు వచ్చినటువంటి ప్రాంతాలలో దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత దాన్ని పంచుకుంటున్నటువంటి సందర్భంలో యూదులకు వారి వారి భూభాగంలో వచ్చినటువంటి ప్రాంతమే ఎన్గేది. ఈ ఎన్గేది ఎలాంటిదంటే, ఇక్కడ కర్ణాటకకు సంబంధించి వాళ్ళు ఎవరైనా ఉంటే, కర్ణాటకలో కూర్గ్ అన్న ప్రాంతం ఒకటి ఉంది. ఇక్కడ ఎవరన్నా కూర్చోంటే తలన్న ఊపండి కనీసం, ఎస్ ఆర్ నో. కూర్గ్ అన్నది ఒక అందమైనటువంటి ప్లేస్. అది
ఒక అందమైనటువంటి ప్లేస్ ఉందా? ఎవరన్నా వెళ్ళారా? ఒక చక్కటి అందమైనటువంటి ప్రదేశం అది. అలానే ఒక బృందావనం లాంటి ప్రాంతం ఇశ్రాయేలు దేశంలో నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షవనంలోని కర్పూర బుకుతులతో సమానుడు. అక్కడ ఎలాగైతే పరిమళ వాసన ఇచ్చేటువంటి అందమైన పుష్పాలు ఉంటాయో అలాంటి అందమైన ప్రియుడు నా ప్రియుడు అని మాట్లాడుతుంది ఈ ప్రియురాలు. ఇకపోతే 15వ వచనం, నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వకండ్లు. నీవు సుందరివి, సుందరివి, నీ కన్నులు గువ్వకండ్లు. అంటే మురిసిపోకండి, నా కళ్ళు ఎట్లున్నాయో రేపు పొద్దున్న చూసుకోవాలని. గువ్వ అంటే మనకు సోప్ వాడడం బాగా తెలుసు, డోవ్ సోప్, సంతూర్, మైసూర్ శాండల్, సింతాల్, ఇలాంటి బ్రాండ్లో ఉన్న మరొక సోపే DOVE, డోవ్. ఆ డోవ్ అన్న ఆ బ్రాండ్ మీద, అంటే డోవ్ అంటే మీరు గుర్తుపట్టరు కాబట్టి ఇన్ని బయటకు తీస్తున్నాను. ఆ డబ్బా మీద, ఆ బాక్స్ మీద లేదా సోప్ కొన్న తర్వాత దాని లోగో ఏముంటుంది చెప్పండి? లోగో, దాని మీద ఉన్నటువంటి లోగో ఒక పావురం సింబల్ ఉంటుందా? ఆ పావురాన్నే ఇక్కడ గువ్వ అని పిలిచాడు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే DOVE అని రాసుంటుంది, డోవ్. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి. ఎందుకు సుందరిది? నేను నల్లని దాననైనాను, సౌందర్యవంతురాలను. అలా చీకటిలోనికి వెళ్ళి మళ్ళీ వస్తుంటాం మనం, బాధపడకండి. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి. 15వ వచనం. ఒక్కసారి ఈ సుందరి ఎవరో చూద్దామా? సుందరి అని పేరున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్, మీ గురించి మాట్లాడట్లేదు నేను, బాధపడకండి. 45 కీర్తన 45. పదకొండవ వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఎవరి సౌందర్యం? సంఘం ఎప్పుడు అలా నిష్కలంకురాలుగా ఉండాలనేది దేవుని కోరిక. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతని పాదాలకు వచ్చి నువ్వు నమస్కరించు. ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? దేవునికి ప్రార్థన చేసేటప్పుడు, దేవా మమ్మల్నందరినీ మీ పాదాలకు మేము సమర్పించుకుంటున్నాం అంటామా లేదా చెప్పండి? తండ్రి, మీ పాదములకు మా కృతజ్ఞతలు, మా స్తుతి స్తోత్రములు. ఎవరికి అప్పచెప్పుకుంటాం మనం? స్త్రీ అని భేదం లేదు, పురుషుడని భేదం లేదు. మనమందరము ప్రభువు పాదాల వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా ప్రార్థన చేస్తామా, చేయమా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము, అతనికి నమస్కరించుము. ఇంకా కొంచెం ముందుకెళ్తే యెషయా గ్రంథం 62. యెషయా గ్రంథం 62 5వ వచనం. క్షమించాలి, యెషయా గ్రంథం, ఎస్ దట్స్ రైట్, యెషయా గ్రంథం 62:5. యెషయా గ్రంథం 62:5. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునేదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూసి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఇవన్నీ చూపిస్తూ పరమగీతం 1 15వ వచనంలో, నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వకండ్లు. నీ కన్నులు గువ్వకండ్లు అని అంటే దానికి సంబంధించిన ఒక అద్భుతమైన రెఫరెన్స్ మనం చూద్దాం ఇప్పుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10:16. మత్తయి సువార్త 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపించున్నాను. గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండుడి. నీ కన్నులు గువ్వకండ్లు అని అంటే అర్థం ఏంటో తెలుసా? తోడేళ్ల మధ్య తిరుగుతున్నప్పుడు నీ కళ్ళు అంత స్పష్టంగా గమనిస్తూ ఉండాలి. ఇంతే కాకుండా సువార్త సేవలో మనల్ని దేంతో పోల్చాడు యేసు ప్రభు?
సువార్త సేవలో దేవుడు మనల్ని దేంతో పోల్చాడంటే, ఇదిగో నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను, మీరు ఎలా ఉండాలి? పావురం వలె బ్రతకాలి. అంతేకాకుండా భూలోక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసిరా నాన్న, వెళ్ళి చూసిరామ్మా అని ఒక నీతిమంతుడు ఒక పావురాన్ని పంపించాడు. ఒకసారి చూస్తారన్నమాట. ఆదికాండము, అది కూడా ఎలాంటి పావురాన్ని పంపించాడో చూద్దామా? మీకు ఇప్పుడు క్లూస్ ఓపెన్ అవుతున్నాయి మెల్లిమెల్లిగా కదా. నోవహు గారు భూమి మీద జలప్రళయం తర్వాత, నీళ్ళంతా ఆరిపోయిన తర్వాత ఓడలో నుండి ఏ పావురాన్ని పంపించాడో చూడండి. ఏ పావురాన్నో. ఆదికాండము 8వ అధ్యాయం 8వ వచనం, నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి తెల్ల పావురాన్ని పంపించిండొచ్చుగా, లేకపోతే మరొక పావురాన్ని పంపించిండొచ్చుగా. రాబోయే కాలంలో పరమగీతం అన్న పుస్తకం రాయబడుతుంది. అక్కడ ఒక చోట నల్లని దాని గురించి రాయబడుతుంది. ఆ నల్లదానికి సూచనగా నోవహు గారు ముందుగానే ఒక నల్ల పావురాన్ని బయటికి పంపించగా అది మోసుకొని వచ్చింది ఒక చిన్ని పుల్లను. ఏ చిన్ని పుల్లను తీసుకొచ్చిందో తెలుసా? ఎలాంటి పుల్లను తీసుకొచ్చిందో చూద్దాం. 11వ వచనం, సాయంకాలమున అది అతని యుద్ధకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయిన నోవహుకు తెలిసాను. ఆకును పట్టుకొని వచ్చింది అది, ఆ నల్ల పావురం. ఆ పుల్లకు అంటించుకుని ఆకును పట్టుకుంటుందా? ఆకుతో పాటు చిన్నది అక్కడ పట్టుకుంటుందా? దానికి ఉన్నటువంటి దాన్ని పట్టుకొని ఆ నల్ల పావురం ఎగురుకుంటూ నోవహు గారి దగ్గరకు వచ్చింది. తెల్ల పావురాన్ని పంపించకుండా నల్ల పావురాన్ని ఎందుకు పంపించాడు? అంటే తెల్ల పావురము ఓడలో లేదనా? తెల్ల పావురం ఓడలో లేకపోయి ఉంటే ఈరోజు మన చుట్టూ తెల్ల పావురాలు తిరిగేవి కాదు. నిజమా కదా? ఒప్పుకుంటారా? ఆ ఓడలోకి తెల్ల పావురం వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా తెల్ల పావురాలు ఎగురుతున్నాయి. అలా భూమి మీద దేవుడు నీటిని ఆరిపోచేసాడు అనే సువార్తను తీసుకొని వచ్చిన పావురంగా కనపడుతుంది అది. చూద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీదికి ఎలా దిగాడో మీకు తెలుసుగా. పావురము వలె దిగాడట. నీ కన్నులు గువ్వ కండ్లు అని అంటే నీ ఆత్మ అంత పవిత్రంగా ఉండాలి. చివరి ముగింపు అలా ఇస్తున్నాడు. తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నాను, మీ పావురం వలె ఉండండి. నోవహు గారు భూమి మీద నీళ్లు ఆరిపోయాయో లేదో దాన్ని ఎగ్జామిన్ చేయడానికి, పరీక్షించడానికి ఒక పావురాన్ని పంపించాడు. ఆ నల్ల పావురమే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి వెలుగులోనికి వచ్చిన మాదిరిగా మారాలి అని మాట్లాడుతున్న పరోక్ష మాటనే, వాక్యమే, వచనమే నీ కన్నులు గువ్వకండ్లు. వెతికింది, నల్ల పావురం వెతికింది, ఏమన్నా భూమి ఆరిందా 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 అని. ఆ చిన్ని ఆకును పట్టుకొని వచ్చేసింది అది. ఇకపోతే 16వ వచనం, పరమగీతము 1:16, నా ప్రియుడా నీవు సుందరుడువు, అతి మనోహరుడువు, మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరములు దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. ఇక్కడ మళ్ళీ మీకు కొన్ని విషయాలు చూపించాలి స్క్రీన్ మీద. దేవదారు మ్రాను ఎలా ఉంటుంది, సరళపు మ్రాను ఎలా ఉంటుందో ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. దయచేసి చూడండి. కేదార్ యాజ్ వెల్ యాజ్ ఫిర్, FIR, సరళపు మ్రాను. 2 చెట్లను పంపించాను మీకు ఇమేజెస్ రాజేష్. నా ప్రియుడా అది వచ్చేలోపు ఇదే దేవదారు మ్రాను. మీకు కనపడుతున్న మ్రాను చూసారా ఎంత చక్కగా పొడువుగా పెరిగిందో? ఇది దేవదారు మ్రాను. దీని తర్వాత మరొక చెట్టు చూపిస్తాను మీకు. చూసారుగా? దీని మనసులో అలా పెట్టుకోండి. అలా ఎంత హైట్ పెరిగిందో చూడండి. మన దగ్గర అయితే నీలగిరి ట్రీస్ అలా పెరుగుతాయి, కానీ అంత స్ట్రైట్ పెరగకపోయినా దాని కొమ్మలు మాత్రం విస్తరిస్తాయి. కానీ ఇది మాత్రం చూడండి ఎంత పొడుగు పెరిగిందో. ఇది దేవదారు మ్రాను అంటే ఇదే. సొలొమోను గారు మందిరాన్ని కట్టించేటప్పుడు ఉపయోగించినటువంటి మ్రానుల్లో ఇదొక మ్రాను. నెంబర్ 2, నెక్స్ట్ వన్ మోర్ ట్రీ. ఇది చూస్తున్నారా?
ఇంతకుముందు చూసిన చెట్టుకి ఇప్పుడు చూస్తున్న దీనికి ఉన్న డిఫరెన్స్ రెండు ఒకసారి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి చూడు మాట ఇటు. ఇది దేవదారు మ్రానైతే దాని తర్వాత ఇప్పుడు మనం చూసిండేది ఇక్కడ కనపడుతున్నదే సరళపు మ్రాను. ఈ రెండు మీరు చూసారుగా. ఈ రెండింటితో ఒకనాడు ఏం జరిగిందో దాని వివరణలోనికి వెళ్ళే ముందుగా మనం 16వ వచనం చూడాలి. నా ప్రియుడా, నీవు సుందరుడువు, అతి మనోహరుడువు. చూద్దామా దీనికి సంబంధించి? కీర్తన 45 2వ వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అని నా ప్రియుడా నీవు సుందరుడు అని మాట్లాడుతూ ఇక్కడ వచ్చి పడుతుంది మరొక సమస్య. మన శయన స్థానము పచ్చని చోటు. ఇంతకుముందు రొమ్ము గురించి ఎలాగైతే మాట్లాడుకున్నామో, క్రైస్తవ సమాజాన్ని ఇబ్బంది పెట్టే పదాలలో ఇదొకటి. మన శయన స్థానము పచ్చని చోటు. అయితే దీన్ని ఎలా ఆలోచించాలి? ఇది పరలోక గీతం, భూలోక గీతం కాదు. ఇది శయనము అనంటే ఏకమవ్వడం, ఒక్కటవ్వడం. ఆత్మీయ జీవితంలో ఒక్కటవ్వడం అంటే ఏంటి? ఒకసారి మనం చూస్తే జాగ్రత్తగా ఆలోచించాలి. యోహాను సువార్త 14:20. యోహాను సువార్త 14:20 వచనం. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. అదే యేసు ప్రభు యోహాను సువార్త 17 20-21 వచనాలలో, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లును తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలి అని కోరుకుంటున్నాడు. చూడండి ప్రియుడు యేసు ప్రభు మాట్లాడుతూ తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలని కోరుకుంటున్నాం. ఏకమై ఉండాలంటే శరీరాలు కలిసా, ఆత్మలు కలిసా, మనస్సులు కలిసా, ఉద్దేశాలు కలిసా? శరీరాలు కావుగా. తండ్రి ఏ విధంగా అయితే పనిలో ఉన్నాడో, యేసు ప్రభు కూడా పని ముగించి వెళ్ళిపోతున్నాడో, భూమి మీద ఉన్నటువంటి ఆయన భక్తులు కూడా తండ్రి కుమారునితో ఏకమై పని చేయాలని మాట్లాడుతున్నాడు అక్కడ. ఇంకో విషయం చెబుతున్నాను. మరియమ్మ తల్లి యేసు ప్రభువుని మోసి జన్మనిచ్చిన తర్వాత శరీరాన్ని బట్టి, శరీర సంబంధాన్ని బట్టి యేసు ప్రభువుకి తల్లి అయ్యిందే కానీ, శరీరాన్ని బట్టి యేసు ప్రభువుకి మరియమ్మ తల్లి అయ్యిందే కానీ, సంఘాన్ని బట్టి చూస్తే మరియమ్మ గారు కూడా మనలో ఒకరు కారా? చెప్పండి. ఆ మరియమ్మ తల్లి యేసు ప్రభువుని పొత్తి గుడ్డలతో చుట్టి ఎక్కడ పరుండబెట్టింది? లూకా సువార్త 2 పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల పాకలో పండేసింది యేసు ప్రభువుని. పొత్తి గుడ్డలతో మాట చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టను. అదే మాట. దానికి ఇదే 12వ వచనం. దానికి ఇదే మీ కానవాళ్ళు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచేదరని వారితో చెప్పాను. ఆ పరిస్థితిలో, ఆ స్థితిలో పసిబిడ్డ పండుకొని ఉండగా మరియమ్మ తల్లి కూర్చొని నడుచుకుంటూ పోతుంటుందా? ఆవిడ కూడా పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుందా? ఆలోచించండి ఒకసారి. పశువుల పాకలో ఎప్పుడంటే పచ్చగడ్డి దొరకడం కష్టమైపోయింది, కానీ ఆ కాలంలో పశువులకు ఏ మేత వేసి ఉండొచ్చు చెప్పండి? చక్కటి ఆరోగ్యకరమైనటువంటి పచ్చగడ్డి వాటికేసి ఆ పశువుల పాకలో యేసు ప్రభు తొట్టులో పడుకున్నప్పుడు ఈవిడ కూడా ఒక చోట పడుకుంది పక్కన. బిడ్డను పశువుల పాకలో పంపించి ఈ తల్లి మాత్రం ఎక్కడో భవనంలో కూర్చొని ఉంటుందా? లేదుగా. బిడ్డ పశువుల పాకలో ఉండగా తల్లి కూడా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా పశువుల పాకలోనే ఉండాలి. బిడ్డ ఆ పాకలో ఉన్నప్పుడు తల్లి కూడా ఆ పశువుల పాకలో ఉండగా ఆ పశువులు మేస్తున్నటువంటి గడ్డి మధ్యలో వీళ్ళు కూడా అక్కడ పడుకొని ఉన్నారు. అక్కడ
అదే చెప్తున్నా, శరీరాన్ని బట్టి తల్లి అయిందే కానీ సంఘాన్ని బట్టి ఆలోచిస్తే, ఆత్మీయ స్థితిని చూస్తే యేసు ప్రభువుని తన చేతుల్లో మోసి పెంచిండేది మనందరికీ మాదిరికరంగా ఉండటానికే. నేను ఎలాగైతే క్రీస్తును ధరించానో, యేసు ప్రభును భూమి మీదకి తీసుకొని వచ్చానో, ఈ భూలోకంలో ప్రతి ఒక్కరి దగ్గరికి యేసు ప్రభును తీసుకొని వెళ్ళాలి అని బోధించిన తల్లులలో అందుకే మరియమ్మ తల్లిని అందరికంటే ధన్యురాలని పిలుస్తారు. ఏమంటున్నాడు ఇక్కడ? కష్టంగా ఉంది కదా అర్థం చేసుకోవడానికి, ఆలోచిస్తే అర్థమవుతుంది ఈ విషయం. 16వ వచనం, నా ప్రియుడా నీవు సుందరుడువు, అతి మనోహరుడువు, మన శయన స్థానము పచ్చని చోటు. మన శయన స్థానం, ఎన్ని రెఫరెన్సెస్ చూసాం. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమని? తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నలాగున వారును మనతో ఏకమై ఉండాలని కోరుకుంటున్నాడు. అక్కడ శయనం అంటే ఎప్పుడు శరీర సంబంధమైనటువంటి దాని గురించి ఆలోచిస్తే ఎప్పుడు అర్థం కాదు. అది శయనము అంటే ఏకమవటం. ఎలా? ఆత్మీయ స్థితిలో దేవునితో జతపరచబడటం. అది అర్థం చేసుకోవాలి. ఇంక ముగింపులోకి వచ్చేసాం. మన మందిరముల దూలములు దేవదారుమ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. దీని గురించి ఒక్కసారి రాజుల మొదటి గ్రంథం, సొలొమోను గారు మందిరాన్ని కట్టించినప్పుడు ఎలాంటి పరికరాలను, ఎలాంటి వాటిని ఉపయోగించడం మందిరాన్ని నిర్మించడానికి మనం ఆలోచిస్తే 5వ అధ్యాయం 6వ వచనం, రాజుల మొదటి గ్రంథం, లెబానోనులో దేవదారుమ్రానులను నరికించుటకే నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రానులు నరుకుట యందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరూ లేరని అలా సీదోను ప్రాంతము నుండి మ్రానులను తెప్పించి మందిరాన్ని కట్టాడు. ఇదే విషయాన్ని 6వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ 11, 12 వచనాల్లో, అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు క్షమించాలి. 15వ వచనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 15 నుండి, అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని సరళపురాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను. మందిరాన్ని కట్టడానికి ఉపయోగించినటువంటిది ఒకటి దేవదారు మ్రాను, ఇంకొకటి సరళపు మ్రాను. దీని గురించే మాట్లాడుతూ ఈ చెట్లను చూపిస్తూ, ఈ వృక్షాలను చూపిస్తూ కీర్తన 92వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 92వ కీర్తన. దేవదారు చెట్టును చూశారుగా, వీలైతే ఇంకొకసారి చూపించాం ఆ చెట్టుని స్క్రీన్ మీద. దేవదారు చెట్టును చూపిస్తూ దాన్ని చూస్తూ 92వ కీర్తనలోనికి వస్తున్నాం మనం. 92వ కీర్తన చూడండి. ఆ దేవదారు మ్రాను ఎంత పొడవుగా ఉందో, ఎంత ఎత్తుగా ఎదిగిందో, ఆల్మోస్ట్ ఆకాశాన్ని అంటుతున్నట్లుగా కనబడుతుంది. చూడండి ఆ దేవదారు మ్రాను. దాన్ని చూపిస్తూ 92 కీర్తన 12, 13 వచనాలలో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. దేవదారు చెట్టు ఎలాగైతే ఎదిగిందో నీతిమంతులు ఆత్మీయ స్థితిలో అలా ఎదుగుతారని చూపిస్తున్నాడు అక్కడ 92 కీర్తనలో చూపిస్తూ. యెహోవా మందిరములో ఈ నీతిమంతులు. ఇప్పుడు దేవదారు మ్రాను దగ్గర ఎవరిని పెట్టి మాట్లాడుకోవచ్చు మనం? నీతిమంతులు. ఈ నీతిమంతులు ఎలా ఉంటారట? 13వ వచనంలో, ఈ నీతిమంతులు యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దీన్నే పద్యభాగ రూపంలో పరమగీతము 1:16లో, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మేము నిన్ను పొందుకునే అంత స్థాయికి ఎదిగాం. అంతేగా, భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళడం అంటే చిన్న విషయమా? మన వాసములు సరళపు మ్రానులు. ఇలా ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే చివరికి ప్రకటన 19 ఆ యెరూషలేమన్న ఆ పట్టణానికి చేరుకొని గొర్రెపిల్లతో మనం ఏకమైపోతాం. ఇది పరమగీతం 1వ అధ్యాయం యొక్క ముగింపు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు చిత్తమై రేపు మళ్ళీ మనం కలుసుకుంటే విజయవంతంగా 2వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ సహాయం చేత, మీ కృప చేత పరమగీతంలోని 1వ అధ్యాయాన్ని మేము ముగించుకోగలిగాం. మీకు ఇష్టమైతే మరిన్ని వివరాలను, మరిన్ని విశేషాలను, పరలోకపు ఆత్మీయ అర్థాలను మాకు బయలుపరచమని సహాయం చేయమని ప్రార్థిస్తూ, జరగవలసినటువంటి దానియేలు గ్రంథం వివరణలో కూడా మీ ఆత్మ నడిపింపు చేత నడిపించమని
మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.